6 మ్యాచెస్లో 600+ రన్స్, 100 బ్యాటింగ్ యావరేజ్, 400s and 150. ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ స్టాట్స్ ఇవి అన్బిలీవబుల్. అసలు దేవదత్ పడిక్కల్ 50 ఓవర్ ఫార్మాట్లో రన్ మిషన్ అనే చెప్పాలి. తన లిస్టే కెరీర్లో ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 1300s and 1350s ఉన్నాయి. అంటే 38లో 26 50+ స్కోర్స్ ఉన్నాయి. అండ్ తన యావరేజ్ 80కి పైనే ఉంది. 3 డిఫరెంట్ విజయ్ హజారే ట్రోఫీ సీజన్స్లో 600+ రన్స్ కొట్టిన మొదటి ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రీసెంట్గా జరిగిన సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. 6 ఇన్నింగ్స్లో 167 స్ట్రైక్ రేట్తో 309 రన్స్ కొట్టాడు. అది కూడా 61 యావరేజ్తో. డొమెస్టిక్ క్రికెట్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి ప్రతి స్పాట్కి ఆల్రెడీ 3 మెంబర్స్ రెడీగా ఉన్నారు. హోప్ఫుల్లీ పడిక్కల్ కూడా ఇండియన్ టీమ్ సెటప్లో వస్తాడని విష్ చేద్దాం. ఐపీఎల్లో నంబర్ 3 పొజిషన్కి ఎవరిని తీసుకోవాలి అని ఇప్పుడు ఆర్సీబీకి గుడ్ హెడేక్ వచ్చిందని చెప్పాలి. రెడ్ హాట్ ఫామ్లో ఉన్న పడిక్కల్ని తీసుకుంటారా లేదా వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారా అనేది క్వశ్చన్. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.